హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు రవాండాకి చేరుకున్నాము. రవాండాలోని లోకల్ మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. మేము కిగాలిలో ఉన్నాం కదా, కిగాలిలోని బిగ్గెస్ట్ మార్కెట్కి అయితే వచ్చినాము. ఇక్కడ పండ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మార్కెట్లో అయితే దొరుకుతుంది. ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందని చెప్పి అనుకున్నాను. సో మనమైతే ఇక్కడ చేపలు చూసేదానికి వెళ్తున్నాము. అక్కడ చూడండి, చిన్న బొక్కలు ఉంటే తక్కువ రేట్లు, పెద్ద బొక్కలు ఉంటే ఎక్కువ రేట్లు. సో ఆమె అయితే వద్దు వద్దు అంటా ఉంది. నేను ఆమె దగ్గర తీయట్లేదు. ఈడేదో ఆకులు ఏవో ఉన్నాయి. What this? This is cassava leaves. Cassava leaves. Yes, if you want to make jar very fast. Okay. You use like that. This is machine. You have knife. Okay. Yeah. సో అదే కషావా లీవ్స్ అంట. మనోడు ఎవడో వచ్చేసి ఆ మధ్యలో వచ్చి చెప్పినాడు ఇది లీవ్స్ అని చెప్పి. అందరికీ చూడండి అవే అమ్ముతున్నారు. ఆ లీవ్స్ మొత్తాన్ని అమ్ముతున్నారు ఇక్కడ. సో మనతో పాటు నా వెనకాల ఉన్నాడు చూడు, వాడే నా వెనకాల ఉండేది. ఈ లీవ్స్ని మొత్తం ఇక్కడ ఏదో లీవ్స్ ఎందుకో మొత్తం పొడి పొడి దుగ్గు చేసి చూపుతున్నారు. ఏం చేసుకుంటారో ఇందులో నాకైతే అర్థం కావట్లేదు ఏం చేస్తారో. సో ఇంకా చూడండి, టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు చీపర్ ప్రైజా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ మళ్ళీ చూడండి చాలా కాయగూరలు అయితే ఉన్నాయి. కొన్ని అంగిళ్ళు మూసేస్తున్నాయి, కొన్ని తెరుచున్నాయి. మొత్తం కాయగూరలు ఏదైతే ఉందో ఆ కాయగూరలు మొత్తం ఇక్కడ అమ్ముతున్నారు. రకరకాలుగా ఉన్నాయి. మిర్చి ఉంది. మిర్చి చూసినారా ఎంత పెద్దదిగా ఉందో? చాలా పెద్దదిగా ఉంది మిర్చి మాత్రం. సో లోపలికి వెళ్ళి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవి మీకు ఏంటో తెలిస్తే కింద కమెంట్ చేయండి. అవి దేనికి వాడతారని చెప్పేసి. కాయగూరకు కూరలకు వాడతారు, ఇంకా దేనికి వాడతారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా చాలా ఉంది చూడండి, మార్కెట్ చూడండి ఎంత పెద్దదిగా ఉంది. మా బాబా ఇవన్నీ తిరగాలంటే గంట సేపులో అవుతుందా? ఎంత ఉంది చూడండి. అంత పెద్ద తిరగాలంటే ఒక 2-3 గంటలన్నా పడుతుంది. నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది, నూనెతో సహా. నూనె, ఉద్దిపప్పు, కందిపప్పు, కాయగూరలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడైతే ఉన్నది. ఈ మార్కెట్లో మనం ఒక్కొక్కటిగా వెళ్ళి చూస్తున్నాం మార్కెట్ ఎలా ఉంది, ఏం ఉంది. పచ్చి కాయగూరలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మార్కెట్ని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి. బాగున్నది అయితే మార్కెట్ మాత్రం. ఏ మాటకి ఆ మాట చెప్పాలా, మార్కెట్ మాత్రం చాలా బాగుంది. వచ్చినాను, నాతో పాటు చూడండి ఎవ్వరు లేరు. నేను ఒక్కనే ఉన్నా. మార్కెట్ మొత్తం నేను ఒక్కనే తీసుకుంటా ఉన్నాను. కాయగూరలు అన్నీ తీస్తున్నారు ఒక్కొక్కటిగా. బాగుంది అక్క, మార్కెట్ మంచిగా ఉంది. ఇవి ఎందుకు ఇన్ని అమ్మేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దేనికి ఉపయోగిస్తున్నారు? కాయగూరలు కూరకే ఉపయోగిస్తారులేండి, ఇంక దేనికి ఉపయోగిస్తారు? అవతల పక్క పోతే అట్టిపండు కొట్టు అన్నీ ఉన్నది. సో మీకైతే వెళ్ళి చూపిస్తాను ఎలా ఏంటని చెప్పేసి. ఎవరు వచ్చి నా మీద ఏమంటారో కూడా తెలియట్లేదు, ప్రస్తుతానికి ఏం అనట్లేదు. సో నేను ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నా, ఏ దారి పడితే ఆ దారిలోకి. బాగుందయ్యా మార్కెట్ అయితే, పెద్దదిగా ప్రశాంతంగా మంచిగా బాగుంది మార్కెట్. వెళ్ళి చూద్దాం మార్కెట్ ఇంకా ఎట్లా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. అక్కడే పడుకొని ఉన్నారు ఈ మార్కెట్ లోపలే. ఉల్లగడ్డలు అంటాం కదా, మా సైడ్ ఉల్లగడ్డలు అంటాము. ఇవి ఆవకాడు, అట్టిపండ్లు ఇక్కడ కూడా అమ్మేస్తున్నారు. ఈ మార్కెట్లో వచ్చేసి ఇంకెంత ఒళ్ళు బాగాలేకుండా అయిపోతుందో తెలియట్లేదు నాకైతే. ఫుల్ ఉల్లగడ్డలు అయితే బాగా పండించేటట్టు ఉన్నారు రవాండాలో. సో చాలా అయితే ఉల్లగడ్డలు అమ్ముతున్నారు. ఆవకాడో కూడా అమ్ముతూ ఉన్నారు, మంచిగానే అమ్ముతున్నారు ఆవకాడో కూడా. ఆడ స్టక్ అయిపోయింది. ఇటు పక్క వెళ్దాం. ఎందుకు ఏలేసి పిలుస్తున్నావు? కర్బూజాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మీకు మొత్తం మంచిగానే కనబడుతుందని చెప్పి అనుకుంటా, మంచిగా కనబడేటట్టే తీస్తున్నాను. కానీ ఏమరంటే కొంచెం షేకీ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఎలా పేర్చి పెట్టినారు. భలే పేర్చినారయ్యా. పేర్చేది మాత్రం మెచ్చుకోవాలి. పేర్చేది బాగా పేర్చినారు వీళ్ళు మొత్తం. ఈ సందులో వెళ్ళిపోతా. ఇక్కడ ఏమరా అంటే అందరు నన్ను వింతగా చూస్తున్నారు. ఎవరు ఇంతవరకు రాలేదో ఏం కదా అర్థం కాలేదు. నన్ను వింతగా అయితే చూస్తున్నారు. ఎవర్రా నువ్వు గ్రహాంతరవాసి అన్నట్టు చూస్తున్నారు నన్ను. బాగుంది ప్రస్తుతానికి మార్కెట్ అయితే, చాలా పెద్దదిగా మంచిగానే ఉంది. అట్టిపండ్లు చూడండి ఎట్లా మారితే ఏలాంటి తీసుకున్నారు. చాలా పెద్దగా ఉన్నాయి. పైన చూసినారండి ఎంత పెద్దగా ఉన్నాయి అట్టిపండ్లు. కాయలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. బాబోయ్ పెద్ద కాయలే, కానీ కూరగాయలు మాత్రం ఏ మాట చెప్పాలా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు.
మామూలు ఫ్రెష్గా లేదు, కూరగాయలు మొత్తం ఫుల్ ఫ్రెష్గా వచ్చినారు. ఇక్కడ ఏమంటే ఎక్కువ చోట్ల నేను ఎందుకు సడన్ కట్ చేసినానంటే పాటలు వస్తున్నాయి. పాటలు వస్తే మళ్ళీ బాగుండదు కదా, మనకి తెలిసిందే పాటలు వచ్చింది అనుకోండి మళ్ళీ కాపీరైట్ పడిపోతుంది మన వీడియోకి. ఇంత వీడియో తీసి మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతుంది, అందుకని చెప్పేసి. అండ్ యువతల పక్క మీరు చూసుకోవాలంటే ఇక్కడ వీళ్ళకి రేడియో కూడా ఉంది చూడండి. ఈ మార్కెట్ రేడియో అంటే ఇది మార్కెట్ రేడియో కూడా ఉంది, బాగుంది. మంచిగా అంగిళ్ళు అన్నీ చేసినారు, అరటిపండ్లు పెట్టినారు, చాలా బాగుంది అయ్యా. ఏ మాటకి ఆ మాట చెప్పాలా, బ్రహ్మాండంగా ఉంది. ఏదో గొడవ పడుతుంది, కొట్టుకున్నారేంట్రా, కొట్టుకుంటున్నారేంట్రా నైనా అవతల పక్క దమ్మని మార్కెట్లో గొడవ కానీ కొట్టుకుంటున్నారు. ఇంకే కాయగూరలు అవన్నీ చూడండి భలే ఉన్నాయి అసలు చూడడానికి, ఎంత బాగా పెట్టినారు. కొనుక్కోవాలనిపిస్తుంది కాయగూరలు. ఒక ఆపిల్ ఎంత నడదాం, హౌ మచ్ ఫర్ ఆపిల్? యా, హౌ మచ్ ఫర్ వన్ ఆపిల్? దిస్ వన్ ఆపిల్, దిస్ వన్ 600. వద్దురా నైనా నాకు. నో నో నో, టెలింగ్ హై ప్రైస్. మామిడి పండ్లు చూడండి, మామిడికాయలు చాలా ఇదిగా ఉన్నాయి. ఆల్రెడీ వద్దురా నైనా, నువ్వు చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నావు, మామూలుగా లేదు. అక్క చూడండి అమ్మేస్తా ఉంది. వీళ్ళు చైనా వాళ్ళు వచ్చే కొద్దిగా అక్క ఇందాక గోలపెట్టి పారుతుంది. ఇంతవరకు డబ్బులు అయితే ఇలా కొనుక్కున్న దానికి. అక్క చెల్లరి అక్క, మేము వెళ్ళిపోతాం అక్క ప్లీజ్, నీకు దండం పెడతాను చెల్లరి అక్క. ఎంతసేపు అక్క చూడండి డబ్బులు ఇమ్మంటే ఇప్పుడు ఇస్తా ఉంది. ఎంతసేపు ఎదురు చూసినాము దీనికోసం. అక్క ఇప్పుడు అక్క మొత్తానికి డబ్బులు ఇచ్చింది కాయగూరలకి. సరే అక్క ఉంటాం. మనకి హెల్త్ మంచిగా ఉంటే ఇంకా బాగా మంచిగా ప్లాన్ చేసి ఇంకా బీభత్సంగా తీసుంటాం, కానీ ఎక్కువసేపు మాట్లాడడానికి కుదరట్లేదు. అందుకే చాలా ఎంత కుదిరితే అంత తక్కువే మాట్లాడుతాను నేను. మిగతా అంతా మీకు ఈ పండ్లు ఇవన్నీ చూపించడానికే ట్రై చేస్తున్నాను. బాగున్నాయి చూడండి పండ్లు, ఇవంతా చాలా బాగుంది. అండ్ జర్నీ మరీ మురికిగా ఏమాత్రం లేదు చూడండి, ఎంత బాగుందో. మార్కెట్ వైపు అయితే చాలా మంచిగా వస్తుంది ఇక్కడ కోరికి, బాగుంది ఈ మార్కెట్. అదేదో గింజలు అవన్నీ పెట్టినారు అవతల పక్క, మొత్తం గింజలు అవన్నీ అన్నీ కలిసి ప్యాకింగ్ అయితే ఇస్తారు వీళ్ళు. ఇక్కడ మీకు ఏమన్నా బర్త్డే పార్టీలు కానీ ఇవేమని ఏమన్నా ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్క పండు అన్నిట్లో ఒక్కొక్క పండు పెట్టి మీకు మంచిగా ప్యాక్ చేసి ఇస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ, అదే కొంచెం స్పెషల్ అన్నట్టు. ఎవరిలో వెళ్ళినప్పుడు మొత్తం ఒక్కొక్క పండు కల్పిస్తారు ఇక్కడ, బాగుంటుంది. మొత్తం పిండి వస్తువులు, మొత్తం గింజలు ఏమన్నా ఉంటే అవన్నీ పిండి చేసేసి, రవ్వ కానీ ఎట్లాంటి గోధుమ పిండి కానీ మొక్కజొన్న పిండి కానీ ఇవన్నీ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మొత్తం పిండిలే. చూసినారా, అన్నిటికి ఒక్కోదానికి సపరేట్గా ఉంటుంది. ఒకటి పిండి ఉంటుంది, ఇది చూడండి ఎంత ఎత్తుకు పెట్టినారు పిండి, బాగుంది కదా, మంచిగా ఉంది పిండి మొత్తం. యువతల పక్క గింజలు పెట్టినారు, యువతల పక్క పిండిలు పెట్టినారు. డబ్బాల్లో పోసి పేర్లు కూడా రాస్తున్నారు ఆ పిండ్లకి, బాగుంది అయ్యా. వీడేందో ఆ పిల్లకి కాలు మొత్తం పట్టేస్తున్నాడు. ఎంట్రానైనా ఇది వింతగా ఉన్నారు. ఎక్కువసేపు ఏమనంటే మాట్లాడుతూ ఉంటే ఆయాసం వచ్చేస్తూ ఉంది. ఇంకా పూర్తిగా తగ్గలేదు, తగ్గితే ఇంకా మంచిగా తీసి ఇంకా చాలా బాగా చేయొచ్చు అని చెప్పి నా నమ్మకం. ఇది చూడండి ఇక్కడి నుంచి అంతే మొత్తం షూ అంగడి. ఇది మొత్తం ముందర పోతే బట్టలు ఉంటుంది. ఇక్కడ ఏదైతే పని అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇవన్నీ సెకండ్ హ్యాండ్వే, రెండవ చేయి ఇవి. ఇక్కడ నుంచి అందరూ బట్టలు కొడుతున్నారు. నమస్తే చూడండి అందరూ బట్టలు కొడుతున్నారు. ఇక్కడ మా ఫేమస్ ఏమో బట్టలు కొట్టడం. వద్దురయ్యా ఎందుకు చూపిస్తారు, మంచిగానే ఉంది. బట్టలు కుడతా ఉన్నారు, అందరూ బట్టలు కుడుతున్నారు చూడండి. వరుస పెట్టి అంగిళ్ళు పెట్టుకున్నారు, కుట్టు మిషన్ ఒకటి పెట్టుకున్నారు, వరుస పెట్టి కుడతా ఉన్నారు. కొట్టడం ఇక్కడే అమ్మేయడం అవే చేస్తున్నారు మొత్తానికి. ఇక్కడ అమ్మ వెలుగులోకి వచ్చినాం రా అయ్యా. ఇదైతే చూడండి ఈ మిషన్ ఒక రకంగా ఉంది, ఎన్ని రకాలతో ఉన్నా చూడండి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయని చెప్పి చూస్తున్నా, కుట్టడం కాకుండా. ఇక్కడ ఫుల్ చూడండి, ఈ సందులో పోయినా అంతే, మొత్తం కుడతారు, మొత్తం ఇక్కడ అమ్మేస్తారు, మొత్తం అట్లే ఉంది. అమ్మ బాబా ఇక్కడ చూడండి పర్ఫ్యూమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతుంది. ఎంత ఉన్నాయి చూడండి, మామూలుగా లేవు. అన్ని రకాల పర్ఫ్యూమ్స్ కానీ బాడీ స్ప్రేస్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ.
ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం చెప్పులంగిట్లే. ఈ అవతల పక్కంతా మీకు పర్ఫ్యూమ్స్, దాని పక్కనంతా ఉద్దిపప్పులు, కందిపప్పులు, కాయగూరలు ఇవన్నీ చూసినారు కదా. దీనికి యువతల అందాక షూస్ చూసినారు కదా, ఇది మొత్తం చెప్పులంగిళ్ళు అనమాట. ప్రతి దానికి సపరేట్గా ఉంటుంది. మనం వేసుకున్న చెప్పులు చూడండి. ట్రాక్స్ వేసుకున్నాం ఈరోజు. ఏమనంటే ఈరోజు షూస్ చేసుకునేంత ఓపిక అయితే లేదు, అంత ఎనర్జీ స్పెండ్ చేయాలి అని చెప్పి అనుకోలేదు నేను. అందుకని చెప్పి అలా వేసుకున్నాను, మొత్తం ట్రాక్స్ వేసుకున్నాను. కుట్టడమేరా ఆడ చూసినా మీరు, మా బాబాయ్ ఇంతలా కుడతారంటారు. ప్రతి ఒక్కటి కుట్టి అమ్మేస్తున్నారేమో, ఇక్కడ అన్నీ కుట్టేస్తున్నారు. సో మార్కెట్ అయితే మీరు చూసినారని చెప్పి అనుకుంటాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో నేను చూపించుండకపోవచ్చు. ఏమరంటే ఇంకా హెల్త్ ఇంకా మంచిగా ఉంటే నేను ఇంకా బాగా చూపించాను మార్కెట్. అంతగా నాకే అనిపించింది ఇది గొప్పగా చూపించలేదని చెప్పేసి. సో ఎండింగ్ వరకు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీరు కానీ నా జర్నీకి సపోర్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఒంటరి ప్రయాణికుడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంతైతే ఎండ్ చేస్తున్నా, ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కిగాలి.